జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఇస్రో మాజీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మోడల్ రాకెట్స్ పై వర్క్షాప్ నిర్వహించారు. విద్యార్థులతో 100 రాకెట్లను లాంచ్ చేయించారు. శాస్త్రవేత్తలు రాకెట్ల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెంగళూరుకు చెందిన భారతీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 2 ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు విద్యార్థులకు మోడల్ రాకెట్స్ పై వర్క్షాప్ నిర్వహించారు. రాకెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు, ఏ విధంగా పైకి ఎగురుతాయో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా చూపించారు. రాకెట్ విడిభాగాల పనితీరును వివరించారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో తయారు చేసిన 100 రాకెట్లను మానేరు తీరంలో ఒకేసారి నింగికెగరేసి చిన్నారులు అబ్బురపడ్డారు. Gotta focus on yourself, on your faith, on your dreams, on your mind, on your health, yeah. You gotta work, never tell, keep your head down, find what you love and excel, yeah. Push and pull and repel any hate, go create what you want, feel compelled, yeah. And once you finally get a taste of the race, you'll never look back once you felt that. Don't let somebody take your time and your worth, just focus on yourself first. Don't let somebody take your time and your worth, just focus on yourself first. అవగాహన మన దగ్గర లేదు. మరి దాన్ని కొంచెం ఎన్లైట్ చేయడం కోసం ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే విద్యార్థులు రాకెట్ ఎలా పంపిస్తారు, రాకెట్ పంపించిన తర్వాత సెటిలైట్ ఎట్లా దాని నుంచి డిటాచ్ అవుతుంది, అదేవిధంగా మనం ఇట్లా ఈ ప్రయోగాల ద్వారా పంపడం ద్వారా మనకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎట్లా అభివృద్ధి చెందింది, మరి ప్రపంచంలో ఇవాళ మన దేశం ఈ సెటిలైట్ వ్యవస్థలో ఎంత ముందుంది అని తెలియజేయడం, తద్వారా విద్యార్థులు కూడా తర్వాత రోజుల్లో ఈ దిశలో అంటే స్పేస్ రంగంలో విద్యను అభ్యసించడానికి, సైన్స్ అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి ఉత్ప్రేరకంగా ఈ కార్యక్రమం పనిచేస్తుంది. ఉదయం 9 నుంచి పిల్లలు రాకెట్ని ఎట్లా తయారు చేయాలి, దాంట్లో ఉండే కారకాలు ఏవి, ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా పైకి వెళ్తుంది, దాని నుంచి మనం ఏ సమాచారాన్ని తీసుకోవచ్చు, దాని నుంచి రాకెట్స్ నుంచి మనం కావాల్సిన నిత్య జీవితానికి మన సమాజానికి కావాల్సినటువంటి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలను పిల్లలకు వివరించి వాళ్ళ చేత తయారు చేయించి మోడల్ రాకెట్స్ని 100 రాకెట్ల దాకా ఇప్పుడు ఇక్కడ ప్రయోగించడం జరుగుతుంది. దీనివలన పిల్లల్లో శాస్త్రీయ దృక్పథం అలవాటు అవుతుంది. దాంతోపాటు మన దైనందిన కార్యక్రమాలను, దైనందిన సమస్యలను శాస్త్రీయంగా ఎట్లా పరిష్కరించుకోవచ్చు అనే విషయం కూడా అవగాహన చెందుతుంది. దాంతోపాటు సైన్స్ పట్ల ఆసక్తి, ఉత్సుకత పెరిగి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా రూపాంతరం చెందాలని